మసాలా వేసుడు కంప్లీట్ అయిపోయింది. మొగులు అయితే బాగా అయింది. అదృష్టం మంచిగా ఉంటే వాన కొట్టింది అనుకో మస్తు గుడ్లకి అయిపోతాం ఇలా, ఎందుకంటే మసాలా వేసినాం కాబట్టి బాగుంటుంది ఇలా. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, నిన్న మనం చూసారు కదా బావి కాడ పనులు అన్నీ ఫుల్ అంటే ఫుల్ బిజీగా చేస్తున్నాం కదా. ఈరోజు అయితే ఇంకా వర్షం నిన్న 3 days అవుతుంది వర్షం పడక. అయితే ఇంకా పత్తి కూడా కరెక్ట్ దంతే పట్టే స్టేజ్కి వచ్చేసింది మళ్ళీ సెకండ్ సారి. సో అందుకే ఇక గ్రోమర్ మసాలా ఉంటుంది కదా, అదైతే ఒకసారి వేసుకుంటూ దంతే కొట్టాలి. నాయన ఆల్రెడీ ఎడ్లు కొట్టుకుని వస్తున్నారు కంచి. మేమైతే ఇక మసాలా సంచి తిప్పుకొని ఇక మన సౌజ మన తమ్ముడు ఇట్లా అందరూ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడ దగ్గర 2 సంచులు పడతాయి. 2 సంచులు ఇప్పుడు మొత్తం కంప్లీట్గా అయితే మసాలా వేసుడు అయితే చేస్తాం. అయితే చెట్లు వచ్చే సైజు చూడండి ఒకసారి. చెట్లు వచ్చే మనం లాస్ట్ టైం పెట్టినప్పుడు ఇక్కడ కొన్ని చిన్న చిన్నవి అక్కడక్కడ ఉన్నాయి కదా. తర్వాత వచ్చేసి పెద్ద అయితే ఫస్ట్ పెట్టినాయి. ఇంకా మనకైతే చెట్లు అయితే బాగానే ఉన్నాయి, గ్రోత్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ మసాలా వేస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుంది. చెట్లు చూడండి, ఇంకొకళ్ళు కొంచెం ముందుగా పెట్టినాయి, కొంచెం బాగున్నాయి. కొంతమంది అయితే మొత్తం చెడగొట్టి పెట్టారు. మనదైతే బాగుంది పత్తి అయితే. ఓకే, ఇప్పుడైతే చెట్లు అయితే మంచి సైజులోనే ఉన్నాయి, కానీ చిన్నవి చేసేటు ఉన్నాయి. కానీ మేమైతే ఇప్పుడైతే మసాలా వేసినాక ఒక 2-3 days తెచ్చిపోతే వర్షం పడితే మనకైతే గ్రోత్ వస్తుంది. అయితే మసాలా కూడా వేస్ట్ కాకుండా చెట్టు పక్కన వేస్తాం కదా మనము. ఇప్పుడు దంతే కొట్టేస్తే ఏమవుతుంది అంటే దానికి మంచిగా మట్టి కప్పేస్తుంది. ఇంకా మనకు మసాలా కూడా వేస్ట్ కాదు. ఒక వర్షం పడ్డా కానీ నీళ్ళు కారకుండా వచ్చినా కానీ మసాలా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. సో అందుకే ఇప్పుడైతే మసాలా అయితే వేస్తున్నాం మేమైతే. దాంట్లో మన పుట్టింది కనుక వస్తావు కదా నీళ్ళు ఏదిరా, ఎందుకు నీళ్ళు వేస్తారా బయట? సో చూస్తున్నారు కదా, మసాలా వేసుడు స్టార్ట్ చేసినాం. ఇంకా కళ్యాణ్ రాలే, కళ్యాణ్ వస్తుంది. కళ్యాణ్ వచ్చినాక మసాలా అయితే వేసుడు ఇంకా దెబ్బ అయిపోతుంది. నాయన అయితే వస్తాడు, దంతైతే కొట్టాలి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇట్లయితే మసాలా అయితే వంగి నేను ఎందుకు వేస్తున్నా అంటే ఇట్లా గాలి వస్తుంది బాగా, అందుకే కొంచెం సైడ్ కట్టి పడుతుందని చెప్పేసి చెట్టుకు మంచిగా కొంచెం దగ్గరలో వేయాలి కాబట్టి నేనైతే కొంచెం మళ్ళీ వంగి అయితే వేస్తున్నాను. మసాలా అయితే ఎంత ఉప్పుతో వేస్తే అంత బాగుంటుంది. ఈ దుక్కి మసాలా మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సారి వేయబోతున్నాం కదా, ఫస్ట్ సారి వేస్తున్నాం కదా, ఇంకా మనకు ఇంకొక 3 సార్లు వేయాల్సి వస్తుంది. 2 చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే ఇక మేము కూడా కలిసి వాళ్ళతో పాటు మేము 4 అయితే మసాలా వేస్తున్నాము. మా తమ్ముడు కూడా ఇప్పటిదాకా సేపు వేసిండు. డాడీ ఎడ్లు కొట్టుకొచ్చేదాకా ఇక డాడీ అయితే ఎడ్లు కొట్టుకొని వచ్చేసేసిండు. ఇక ఎడ్లు వచ్చేసినడికి వాళ్ళకి దంతే కొట్టుడు, దంతి కొట్టడానికైతే వాళ్ళకి దంతి అయితే కడుతున్నారు. అది కట్టుకొని ఇంకా మసాలా అయితే ఇక ఎప్పటికప్పుడు అన్నట్టు క్లోజింగ్ అన్నట్టు ఎప్పటికప్పుడు వాళ్ళ సాలు కొట్టుకుంటూనే వస్తారు ఇటు సైడు. వాళ్ళకి దంతే కట్టుకొని స్టార్ట్ చేస్తారు. ఇంకా పని అయిపోతుందని చెప్పేసి ఈ పని పెట్టుకున్నాం ఈరోజు. ఈ పని కంప్లీట్ అయిందంటే ఇంకా మళ్ళీ మనం నాట్లేసి ఇట్లాంటి పనులు ఉంటాయి కదా, ఇక్కడ సైడ్ వచ్చినాక మళ్ళీ అటు పోలేం కాబట్టి మళ్ళీ ఈ పని ఒడిచిపోతే అక్కడ కొంచెం ఈజీగా ఉంటుంది అన్న పాయింట్ మీదనే ఇది తీసుకుని ఇలా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇగో ఇట్లా అయితే కడుతున్నారు తమ్ముడు, ఇట్లా అది కట్టుకొని ఇటు వచ్చేస్తారు. ఇక మనలో అయితే బిజీగా వేస్తారు, ఒకరితో మాడుకోవట్లేరు. ఈ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇక వీడిదాకా కనిపిస్తుంది కదా, ఒత్తు కనిపిస్తుందా? ఇక ఆడదాకా మనది అటుకినట్టు నెక్స్ట్ తమ్ముంది. ఆ చెట్ల దాకా ఆ గుంపే చెట్టు కనిపిస్తున్నాయి 2, ఆ గుంపే చెట్ల దాకా మన తమ్ముంది. ఈ కంప్లీట్గా ఇది మొత్తం 1.5 గుడ్డం. దీనికైతే 2 దుక్కి మసాలా సర్జ్ అయితే వేస్తుంది. ఎంపీటీసీ వెనక పడ్డది మరి, ఎంపీటీసీ వెనక పడ్డది ఏంద్రా? ఇక వాళ్ళదంతా వేరే ఉంటుంది కానీ మన లెక్కనాలేమో. ఇప్పుడు అయినా సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి కదా. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇంకా నాయన తమ్ముడు అయితే ఇద్దరు అయితే దంతే కొట్టుడైతే వర్క్ స్టార్ట్ చేసిర్రు. అయితే ఇటుకినట్టు ఒక 2 సార్లు వేసుకొని పోయారు. 2 సార్లు వేసుకొని చూసిరు కదా, నేను చెప్పిన కదా ఇప్పటిదాకా. అదే మసాలా అయితే మనకు కప్పకపోతుందని చెప్పిన కదా, మనం వేసిన సాలలో మసాలా కనబడుతుంది చూడరు ఒకసారి. ఇగో కనిపిస్తుందా? ఇగో మనకైతే మసాలా అయితే కనిపించదు, ఎందుకంటే ఇంకా మనకు వర్షం కొట్టినా ఏం కొట్టినా ఇంకా మనకైతే వేస్టేజ్ అయితే ఎక్కువ కాదు, బాగుంటుంది. కొంచెం ఎడ్లు మనం అప్పుడు ఫస్ట్ దంతే కొట్టినప్పుడు మస్తు ఇబ్బంది పెట్టినా నేను చెప్పినాం కదా. ఇంకా ఎడ్లు అయితే కొంచెం సెట్ అయినట్టే, ఎందుకంటే వాస్తవానికి ఆ రోజు చాలా దెబ్బతిన్నాయి. ఇంకా అవి సెట్ అయినట్టే వాస్తవానికి. ఇంకా మనమైతే ఇక ఈసారికి బాగా కొడుతుంది అంతే, ఎంత మంచిగా కొట్టొస్తే అంత మంచిగా ఉంటుంది. అయితే నేను ఇలా కుప్పలు ఆ రోజు ఎత్తిపోయినట్టున్నాము, కొంచెం కుప్పలు అయితే బయట పడుతున్నాయి. ఇవి కూడా వీలైతే ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడు అవి కూడా ట్రై చేయాల్సి వస్తుంది. ఇక వాళ్ళైతే దంతగా అయితే కొడుతుంది ఆయన ఇట్లా.
వస్తారు. ఎడ్లు కొంచెం దగ్గరికి చేద్దామంటే భయపడుతున్నాయి, అవి కొత్తాయి కదా. ఉలికి బాగుంది వాటికి, మనం మన తమ్ముడు ఒక 2 దెబ్బలు కొట్టిండు కదా, సో అందుకే బాగా భయపడుతున్నాయి. సో మొత్తంలో అయితే దంతె కొట్టడం చూసారు కదా. మాది ఇక్కడ దంతెలు కూడా చూపించిన కదా ఇప్పటిదాకా ఎట్లున్నాయి అవి. ఇంకా వాళ్ళైతే దంతెతో కొడుతున్నారు నాన్న ఇట్లా. మేమైతే ఇక మా వాళ్ళు అయితే ఇక పూరందరూ వేస్తున్నారు. మనం మళ్ళీ వేయాలి, లేకపోతే మనమే గరం అవుతారు వాళ్ళు. ఓకేనా ఇక మనం ఇంటికి పోదాం ఇక. ఇగో మనం ఇంటికి పోదాం ఇక, మనది అయిపోయిందిగా. పోదాం మరి రమేష. అరే తక్కువ చేస్తున్నారు నువ్వు సర్పంచ్ అమ్మనంటే. వార్డు నెంబర్కి ఫోన్ చేసి ఆయనతో వచ్చేస్తూనే ఉంటారు, రప్పరప్ వేస్తూనే ఉంటారు. ఏ సర్పంచ్ తక్కువ చేయలేదు, మనం ఏం మాడినా వేస్టే. ఓళ్ళు నేనా? ఎందుకు మీరు అలా కుదరా? వాడు వేస్తుంది. కూరాని బస్ ఎక్కరు మేము కూడా. ఇప్పాను సంచిపోనా అందరు ఇబ్బంది. రమి అది కొంచెం వేసుకొని సార్ వేసే మీరు సంచిప్తాం అడిగి, మీరు సంచిప్తే మళ్ళీ చేస్తారు ఇటు. గుమ్మాడి పువ్వుల తెలియదే జాను, గుర్తొచ్చే నేనేమవుతాను, గుమ్మాడి పువ్వులకు తెలియదే. కానీ పాట అడవులు ఫేమస్ అవుతుంది, 2 millions దాకా వెళ్ళిపోయి ఉంటుంది పాట. వాస్తవానికి మాసం సాంగ్ అదే. అరే వాడు ఇప్పుడు తింటాడు, ఇప్పిండ్రా. అరే మనం తీసుకోరా, గిరావు తీసుకోరా, నీ కాలం కొద్ది రావు తిప్పే ప్రయత్నం మీద చేద్దాం. ఇటు పోయి చిట్టు అటు అటు సైడ్ సంచికి పైలు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇట్లా రావన్నది అట్లా బాగున్నాయి. అందుకే దాని దీన్ని పొందడం కలవదని చెప్పేసి ఇట్లా కాదని చెప్పేసి ఆయన సపరేట్ కదా అన్నాడు. సంచిలో పెట్టేసిన పైసలు అయితే కట్టినా వచ్చేసుకోతున్నాయా అని చెప్పి ఉంటే పట్టు 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 లేవు కరెంట్ వచ్చి ఇప్పుడు గంటలు అవుతుంది అని కూకున్నావా? లేవు ఎందుకు పోకు మారిపోతుంది నాకు పనికి. చూద్దాం ఇది కూడా. నేను చూస్తా కానీ నాకు తెలుస్తుంది. సర్పంచ్ అమ్మకి ఏమైతే ఇట్లా నడుస్తుంది అది. కాబోయే సర్పంచ్ అవు మీకు ఏమైనా న్యాయం ఉందా? నన్ను సంజీప్ మంటారు, ఇది ఇప్పమంటారు, అది చేయమంటారు. అదే బోకి వాళ్ళు చేస్తారు, వేయాలి బోకే చెప్పినాడు. అది ఏమరుతుంది వాళ్ళకి మాట్లాడి వాళ్ళకి అందిస్తే అయిపోయి మనకి అంతే. ఎంతసేపు ఉంటుంది? తంగేడు పువ్వుల తెలియదే జాను, తొలి చూపులో నేను నీకేమవుతాను, తంగేడు పువ్వుల తెలియదే జాను, తొలి చూపులో నీకు నేనేమవుతాను, నువ్వంటే బమలాయి నీతోటి. ఏదిరా అది అది నల్లనే పోయిగా అక్కడ తమట చెల్లెకి అవుతుందిరా, పోడా జాపెట్టు తేకురి ఏరే. ఈ సంచి కొంచెం దగ్గర పెట్టి నేను చెప్తారే, సంచి దగ్గర పెట్టు కొంచెం. అటు వేస్తామా ఇంత మీద అలా పోసుకుందాం మనం. నీకు తెలియదురా భయ్, చెప్తున్నావు నువ్వు అసలు సాగనియవు. అర్థం కాలే అవుతుంది కానీ చేస్తుంది. వాన కొడుతుంది ఇలా, పుల్లు కొడుతుంది, ఉత్త కాదు. మనం మసాలా వేస్తున్నాం కదా, మంచి పని చేస్తున్నాం కదా మనం ఇలా. అందుకే ఖచ్చితంగా దేవునికి నచ్చుతుంది ఇలా. దేవునికి నచ్చి వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళ కష్టం వృధా కావద్దు అని చెప్పేసి దేవుడు బరాబరి వాన కొట్టేశాడు తెలుసా. పోయిరా దాదా పోయిరా. అరే అందరం ఇప్పుడు పోసుకున్నా అయిపోయింది కదా, సరిపోదు. ఇప్పుడు అందరం పోసుకున్నాం, అటు వెయిట్ వస్తాం అంతే. మేము కొంచెం తక్కువనే రమేష్ ఇప్పుడు దాకా వేసినా కంటే నేను. మరి నీది నాది ఒక సైజు, ఇది ఒకసారి చూడొకసారి. ఇగో నీది నాది ఒకటే సైజు, నాది ఒకటే సైజు తెలుసా. అమ్మా అది కూడా ఉందా ఇంకా? అప్పర్ చేస్తున్నావు మాకు. నా కోసం నాకు కష్టమైతే నువ్వు 2 సార్లు 2 సెట్లు వేసింది, 2 3 వేసింది అంతే. 2 3 వేసింది అంతే.
ఆ? అన్యాయం కానీ కదా తెలుసా, మంచిది అది, న్యాయమే అది. మరి మిమ్మల్ని మేము చేసుకుంటే అదృష్టం గట్టాడుగా కానీ దేవుడా దేవుడా వాన కొట్టని, దేవుడా దేవుడా వాన కొట్టని, దేవుడా దేవుడా వాన కొట్టని. ఇలా సర్పంచం మసాలా ఇస్తుంది అందుకే వాన కొట్టని దేవుడా. వాన కొడితే ఫుల్ దావత్ తీయాలి మనకు తెలుసా. మసాలా ఇక్కడ ఇదేమంటావు అయిపోయాక అంతే అంత సంచిదే పోయి తెచ్చి ఆయనతో ఒక దాంట్లో విత్తురు కొద్దాం. అది అది జరంతనే ఉంది, అంతగానో లేదు మోసి అంత లేదు అది. పూరా రామి లేకపోతే జరంతనే పోతే జర. సో ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే మసాలా వేసుడు కంప్లీట్ అయిపోయింది. మొగులు అయితే బాగా అయింది. అదృష్టం మంచిగా ఉంటే వాన కొట్టింది అనుకో మస్తు గుడ్లకి అయిపోతాం ఇలా, ఎందుకంటే మసాలా వేసినాం కాబట్టి బాగుంటుంది ఇలా. ఓకేనా, ఇగో వీళ్ళు అయిపోయింది. ఇంకా ఆడ మళ్ళీ ఆడ గుడ్డముల నిన్న గడ్డి వీకిన ప్లేస్ ఉంది కదా, అదైతే గడ్డి వీకుడు కంప్లీట్ కాలే, ఆడ గడ్డి వీకే ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. సో ఇంకా వచ్చేసి అయితే తమ్ముడు ఇట్లా ఆల్రెడీ మన అక్కడ టెక్స్చర్ లాగా కొట్టుకుంటూ వచ్చేసారు. దాంతో మనం ఒకసారి అలా పోయి చూద్దాం ఎట్లా కొడుతురు, ఎట్లా మన చెట్లు గిట్లా కప్పకపోతున్నాయా మరి ఏమైనా జరుగుతుందో చూసుకుందాం ఒకసారి అయితే. ఓకే రండి వెళ్దాం మరిగా. అరే సంచి పట్టుకొస్తున్నా శేషాంచి వెళ్ళరా, అందులో అది ఉంటాయి చిన్న చిన్న సామాన్లు ఉంటాయి అలా. సో చూస్తారు కదా ఇక్కడ కూడా దంతే కొట్టుడు అయితే ఇక్కడ దాకా వచ్చే చెట్లు అయితే దంతే కొట్టిన సిచ్యువేషన్ ఎట్లుంది చూడరు ఒకసారి. దంతే కొట్టిన అయితే బాగున్నాయి చెట్లు, గ్రోతింగ్ చూడరు ఒకసారి. వాస్తవానికి గ్రోతింగ్ అయితే బాగున్నాయి. కొన్ని కొన్ని చిన్న చిన్న చెట్లు అని చెప్పిన ఇప్పటిదాకా నేనైతే ఇవన్నీ చిన్న చిన్న చెట్లు కొన్ని ఇట్లా ఫస్ట్ వేట చెట్లే పెద్దగా లేచినాయి. వచ్చేసి ఇక మనం ఇప్పుడు ఈ మసాలా వేసినాం కాబట్టి ఒక 3-4 days తర్వాత కాన్ఫ్డార్ మంద తీసుకొచ్చి కొట్టాలి. కాన్ఫ్డార్ ఇంకా వేరే ఏదైనా ఉంటుంది. లాస్ట్ అయితే అదే కొట్టినాము. సో అందుకే పక్కా అదే అంటున్నాను నేనైతే. మేమైతే వేస్తారు వీలైతే. మనము ఇక్కడ చూసుకుంటే ఎట్లయితే కొట్టుకొని వస్తారు ఆల్రెడీ ఇట్లా దంతే కొట్టుకుంటే కూడా వచ్చేస్తున్నారు. కొంచెం కొత్త 2 సార్లు తిరిగేదాకా కష్టం పడుతున్నాయి, తర్వాత మంచిగానే వస్తాయి. అయిపోయింది వేసుడు, సరిపోయింది. మిగిలింది గిట్ ఫస్ట్ జంత ఎక్కువ వేసారు, లేకపోతే ఆడికడకావు కానీ ఫస్ట్ జంత ఎక్కువేసారు అందుకే అట్లా అయింది.